సరే, ఇంకొక వారము, ఇంకొక ఉదయకాలము ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకున్నాము. అందరూ లేచి నిలబడినట్లయితే ఒక లేఖనం చదువుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 40 నుంచి మనము ఒక లేఖనం చదువుకొని ప్రార్థనతో మనం ఇది మొదలు పెట్టుకుందాము. మార్తా విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ యొక్క మార్నింగ్ ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాము. దయచేసి ఈ లేఖనాల ద్వారా మాకు కావాల్సిన జీవాహారము అనుగ్రహించి మేము సమస్తంలో నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంచి, ఎల్లప్పుడూ నేను ఘనపరిచే బిడ్డలుగా ఉంచి, ఎక్కడా తప్పిపోకుండా మరి సంపూర్ణమైన భక్తితో మా కొంచెం జీవితము ఈ భూమి మీద ఉండగా మేము శ్రద్ధగా నీ కోసం జీవించినట్లుగా సహాయపడతామని ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈ సమయంలో ఈరోజు లెసన్ మార్తా అండ్ మరియా. ఆ ఒక లెసన్ని మనం చూసుకున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు. ఈ లెసన్లో కొంత సమయం జరిగిన సంఘటనలో అనేకమైన పాఠాలు మనము నేర్చుకోవచ్చు. ఈ లెసన్ మరి యవనస్తులకి ఒక పాఠం నేర్పిస్తుంది, స్త్రీలకి ఒక పాఠం నేర్పిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క లెసన్ ద్వారా సువార్థికులకు కూడా ఒక పాఠం దొరుకుతా ఉన్నది. ఈ లెసన్లో అనేకమైన డైరెక్షన్స్ ఉన్నాయి, కానీ ఈరోజు జనరల్గా బ్రీఫ్గా మనం ఒక జనరల్ డైరెక్షన్ని చూసుకున్నాం. వీలున్నప్పుడు ఎప్పుడైనా ఇంకా వేరే విషయాలు చూసుకున్నాం. ఈ కుటుంబంలో ముగ్గురు, యాక్చువల్గా మార్తా, మరియా మరియు లాజర్, వీరు ముగ్గురు కూడా మరి యేసుప్రభుని ఎంతో ప్రేమించిన బిడ్డలై ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ చూసినాను మార్తా అనే పేరు ముందు వచ్చింది కనుక ఆమె అక్క ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా మార్తా మరియా అని చెప్పబడ్డది. అంటే మరియా తన సహోదరి అనగా చిన్న చెల్లెలు ఉండొచ్చు. లాజర్ అని తర్వాత పేరు వచ్చింది కనుక సో అక్క చెల్లెలు మరియు తమ్ముడు, వీరు ముగ్గురుగా మనకి అర్థమవుతా ఉంది. వీళ్ళు ముగ్గురు ఎంతో దేవుని ప్రేమించి దేవుని భక్తితో నడుచుకున్న కుటుంబం. 38 వచనంలో మనం చూస్తే, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభు రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి వెళ్తున్న సమయంలో ఆ ఊరికి వచ్చినప్పుడు మార్తా అనే స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభుని ఆహ్వానించినట్టుగా చూస్తున్నాం. వారింటికి ఆహ్వానించినట్టు చూస్తున్నాము. భోజనం పెట్టుటకు మరి ఆహ్వానించినట్టుగా చూస్తున్నాం. పూర్వకాలంలో స్త్రీల పాత్ర మరి ఏ విధంగా ఉండేదని జాగ్రత్త గమనించి చూస్తే, స్త్రీలు ఎల్లప్పుడూ కూడా ఒక హెడ్ కవర్ చేసుకొని వారు మాట్లాడాలి. మరి అదేవిధంగా ఆలయానికి కూడా వారికి మరి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుండే. వాళ్ళకి ఎంతవరకు ఎంటర్ కావాలో అంతవరకే, దాని తర్వాత ఒక స్పెషల్ ప్లేస్ వారికి ఏర్పరచబడి ఉంటుండే. అక్కడి నుంచి వారు ఆరాధన చేసేవారు. స్త్రీ ఎప్పుడు ముసుగు వేసుకొని మర్యాదతో నడుచుకునే విధంగా ఓల్డ్ టెస్టమెంట్ స్త్రీలు ఉన్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఓల్డ్ టెస్టమెంట్ లో స్త్రీలని మనం చూస్తే వారు ఎక్కువగా ఇంటి పనులలో ఆసక్తి చూపించేవారు. నీళ్ళు ఇంటికి తీసుకురావటం కానీ, నీళ్లు మరి ఇంట్లో సిద్ధపరచడం కానీ, అన్ని రకాలైన సిద్ధపాటు పనిలో మరి ఇంటిని, పిల్లలని లేదంటే కుటుంబాన్ని పోషిస్తూ అనగా ఆహారం వండి మరి వారికి కావాల్సిన సమస్తము స్త్రీలు పాత్ర ఎక్కువగా ఉండే. సో యేసుప్రభు వచ్చినప్పుడు మనము ఒక స్త్రీ కూడా పురుషుడితో పాటు సమానులుగా మనకి చూపిస్తా ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క మార్తా గురించి కొంచెం చూసుకున్నాం బ్రీఫ్గా. మార్తా ఒక భక్తిపరురాలు. ఎందుకు ఎలా చూడగలం అంటే షీఈస్ ద ఓన్లీ వన్, ఆ స్త్రీలలో బైబిల్లో మనం చూస్తే పేతురుతో సమానంగా యేసు ప్రభుని ఒప్పుకున్న స్త్రీ. పేతురు మనము చూస్తాము యోహాను 16:16లో యేసు ప్రభు దేవుడు కుమారుడని కన్ఫెషన్ చేశాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను, మీరేమనుకుంటారా నన్ను అని ప్రశ్న అడిగినప్పుడు పేతురు ఒక కన్ఫెషన్ చేశాడు. ఏంటంటే నీవు సజీవుడగు దేవుని కుమారుడవు అని ఒప్పుకున్నాడు. ద నెక్స్ట్ పర్సన్ ఎవరు అలాగా ఒప్పుకున్నది అంటే మార్తాను చూస్తాం. పేతురులాగా సమానంగా యేసుప్రభుని ఒప్పుకున్న స్త్రీ యోహాను 11:27లో చూస్తాం.
ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. లాజరు చనిపోయినప్పుడు మార్త పరిగెత్తుకుంటా యేసుప్రభుని చూడటానికి వెళ్ళింది. తమ్ముడు చనిపోయాడు లాజరు, నువ్వు త్వరగా వస్తే లాజర్ని మరణించకుండా నువ్వు కాపాడేవాడివి. ఆ కన్నీరు కారుస్తూ యేసు యొద్దకు పరిగెత్తింది. వారి మాటలలో ఈ యొక్క సంభాషణలో యేసు ప్రభుతో ఈ స్టేట్మెంట్ పలికినట్టుగా మనం చూస్తున్నాం. మార్త యేసు ప్రభు మీద ఎంతో భక్తియు, అంతేకాకుండా యేసు దేవుడు కుమారుడు నమ్ముచున్న స్త్రీ. మరియ ఏం చేసింది, మార్త ఏం చేసిందో రెండు విషయాలు మనము జాగ్రత్తగా గమనించి చూసుకున్నాం. మార్తకి ఎంతో ఘనత ఇవ్వాలి, ఎందుకంటే షీ లవ్స్ ద లార్డ్, దేవుని ఎంతో ప్రేమిస్తూ ఉన్నది, దేవుని ఒప్పుకున్నది. అందరికన్నా ముందుగా యేసు ప్రభుని వెళ్ళి లాజరు చనిపోయినప్పుడు మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుని కలిసినట్టుగా చూస్తున్నాము. ఆహ్వానించింది కూడా మార్తనే. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఊరికి వచ్చాడో మరి ఆతిథ్యానికి భుజించుటకు మరి ఆ ఆహ్వానం కూడా మార్తనే ఇచ్చింది. అంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ దేవుని మీద ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడో, లూకాసు వార్త 10:39 చూస్తాం. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చెల్లెలైన మరియా ఏం చేస్తుందంటే, లోనికి ఎంటర్ అయిన తర్వాత యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఒక గ్రేట్ వర్షిప్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు సీరియస్ గా బోధిస్తా ఉన్నాడు. ఆ మొక్కతి మాత్రము ఆ ఒక యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వింటా ఉన్నది. కానీ మార్త ఏం చేస్తుందో చూద్దాం. 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి, ఈమె ఎంతో పని పెట్టుకుందంట ఇంట్లో. అన్నిటికన్నా ముఖ్యంగా వెన్ గెస్ట్ ఆర్ కమింగ్, దే ఆర్ వెరీ బిజీ, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రైట్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది మనం చూస్తూ ఉంటాం. యేసు యొద్దకు వచ్చి ఈమె ఒక ప్రశ్న అడుగుతా ఉంది మార్త. నేను ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నాను, ఈమెనేమో నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటల్ని వింటా ఉన్నది, ఈమె సహోదరి నాకు సాయం చేయట్లేదు కనుక నీకు చింత లేదా అని అడుగుతా ఉన్నది. నిజానికి ఇంటి పెద్దకి ఎప్పుడు కూడా ఒక ఇన్స్ట్రక్టర్ లాగా ఉంటారు ఇంట్లో. ఇంటి పెద్దలు ఎప్పుడు అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, అవునా కదండి? ఇంటి అక్క పెద్దది ఉంటే ఆమె మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. లైక్ పేరెంట్స్, షీ కెన్ టేక్ ఎ ప్లేస్ ఆఫ్ పేరెంట్స్ లాగా ఉండి వారు లేనప్పుడు అన్ని చూసుకోవటము, స్ట్రిక్ట్ గా పెట్టడము, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చిన్నవారికి అర్థమవుటకు, యూ షుడ్ టేక్ మై ఇన్స్ట్రక్షన్ తప్పక అని చెప్పి అర్థమవుటకు మరి ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు అన్ని పనులలో మరి చిన్నపిల్లల్ని చాలా పుష్ చేస్తూ ఉంటారు. చిన్నవారిని ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటారు, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి నాడు అని చెప్పేసి పని చేపిస్తూ ఉంటారు. సో బహుశా నేను అనుకున్న మార్తకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈమె ఒక్కతే పని చేసుకుంటా ఉంది పాపం. ఆమెకి ఎంతో కష్టం అనిపించింది. మరియా పని చేసి సహాయం చేయడానికి రాలేదు కనుక ఎంతో తొందరపడి ఉంటుంది, టెన్షన్ ఉండి ఉంటుంది. సో పని త్వరగా కావట్లేదనే చింత ఉండి ఉంటుంది. ఈమె చింత అంతా కూడా ఒక రకంగా మనకు కనిపిస్తూ ఉంది, మార్త చింత. యేసుప్రభుడే ప్రశ్న అడుగుతా ఉంది. ఏంటంటే, నీకు చింత లేదా యేసుప్రభు? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని నేను, అయ్యా వెంటనే నువ్వు ఆమెకు ఆజ్ఞయ్యు నాకు హెల్ప్ చేయమని అని చెప్పి మార్త యేసుప్రభుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. లూక్ 10:41. అందుకు ప్రభువు, మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఏమంటున్నాడంటే యేసు ప్రభు, చాలా పనులు పెట్టుకొని నువ్వు చాలా విచారిస్తా ఉన్నాడు, పనులు కాలేదని. కానీ ప్రాముఖ్యమైన ఇంకొక విషయం ఉంది, అవసరమైనది ఒకటే అని చెప్తుంది అని చెప్పి ఏమన్నాడంటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియ మాత్రం ఉత్తమమైన పనిని ఎన్నుకుంది, ఆమె యొద్ద నుంచి ఇది తీసివేయబడదు. యేసు ప్రభు మరియకి వెళ్ళి నీ అక్కకి హెల్ప్ చేయి అని చెప్పలేదు, కానీ మార్తనే ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది అని మార్తకి ఆహ్వానం ఇచ్చినట్టుగా ఈ యొక్క లేఖనంలో మనకు అర్థమవుతా ఉన్నది. సో ఉత్తమమైనది మీ చెల్లెలు చేస్తా ఉన్నది, ఇక్కడ కూర్చొని నా మాటలు వింటా ఉన్నది, దైవికమైన మాటలతో దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఆమె తీసుకుంటా ఉన్నది. సో యేసు ప్రభు మార్తకి అర్థం చేస్తా ఉన్నాడు, అనేకమైన వాటిల్లో పడిపోయి బిజీ షెడ్యూల్ గా ఉండే బదులుగా ప్రాముఖ్యమైనది ఒకటి నువ్వు మర్చిపోతా ఉన్నావు అని చెప్పి ఆమెకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మరి మార్త ఏం చేస్తుందో మనకి డీటెయిల్స్ లేవు బైబిల్లో. వచ్చి కూర్చున్నదో యేసు ప్రభు పాదాల దగ్గర మనకు తెలియదు, కానీ
కొన్ని మాత్రము గ్రేట్ లెసన్స్ మనం దీంట్లో నేర్చుకోవచ్చు. దేర్ ఇస్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ 2 కైండ్స్ ఆఫ్ హార్ట్ కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. ద హార్ట్ విచ్ ఇస్ వరీడ్ అబౌట్ ద వరల్డ్ థింగ్స్, పని కాలేదని ఆమె ఎంతో టెన్షన్ లో ఉన్నది ఒక ఆమె, దేవుని వాక్యం వినాలని టెన్షన్ లో ఇంకొక ఆమె ఉన్నది. ఇద్దరు 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ మనము బైబిల్ అక్కడ చూస్తా ఉన్నాం. ఒక ఆమెకున్న పర్సనాలిటీ ఏంటంటే, మార్తకి అన్ని పనులలో అన్నివి జరిగిపోవాలి అని ఈ మెటీరియల్ థింగ్స్ మీద, అనగా లోకరీతి పనుల మీద ఆమె హృదయం ఉన్నది కనుక ఆ పని కోసం ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, కిచెన్ లో పని. కానీ మరియకున్న హృదయం ఏంటంటే, యేసుప్రభు ఎన్నో రోజులకు ఒకసారి వస్తాడు మన ఇంటికి. ఈ రోజు అవకాశం దొరికింది, యేసుప్రభు బోధన వినాలి అని ఆమె ఆసక్తితో పాదాల దగ్గర కూర్చొని, అనగా హంబుల్ గా, ఎంతో దీనంగా ఆయన చెప్పే మాటల్ని చక్కగా వింటూ ఉన్నది. సో 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అండ్ 2 కైండ్స్ ఆఫ్ హార్ట్ అనేది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ హార్ట్, ఎలాంటి హృదయం కలిగి మనం ఉండాలి. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఎల్లప్పుడూ కూడా ఆయన మాటలు వినే విషయంలో ప్రాముఖ్యమైనది. అలాంటి హృదయం కలిగి, అలాంటి ఆశ కలిగిన హృదయం మనకు ఉండాలి అని మనం నేర్చుకోవాల్సిన విషయమై ఉన్నది. అదే యేసుప్రభు మార్తాకి ఎంతో ప్రయత్నిస్తా ఉన్నాడు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బైబిల్లో మనం చూస్తే సొలొమోను ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఆయన అందమైన ఆలయాన్ని కట్టాడు దేవునికి, కానీ హృదయం మాత్రము ఆయనకి దేవుని ఆరాధన విషయంలో లేదు, కానీ హృదయం దేవునికి ఎంతో దూరంగా ఉండే. అందుకే అపవిత్రమైన క్రియలు ఆయన దేవునికి ఆరాధన చేసే విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఆయన. యాక్చువల్గా మొదటి కాలం అంతా కూడా ఆయన ఒక ఫెయిల్యూర్ ని చూస్తాం. తర్వాత మారుమనసు పొంది దేవుని ఒక గ్రంథాలు రాసింటాడు. కానీ మొదట్లో మాత్రము సొలొమోను ఆయన చేసిన అపవిత్రమైన క్రియలను బట్టి ఆయన ఆరాధన, ఆయన హృదయము దేవుని వైపు లేదు కనుక దేవుడు ఆయన కట్టిన ఆ ఒక్క టెంపుల్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసినట్టుగా చూస్తున్నాం. వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు గాడ్, హృదయము దేవుని వెతికే హృదయంగా ఉండాలని. హృదయం అంతా కూడా ప్రభు ఒక మాటల యందు ఆసక్తి కలిగిన హృదయాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆరాధించే హృదయము దేవునికి కావాల్సిన హృదయం. దావీదు కూడా మనం చూసినట్లయితే ఆయన మందసం పెట్టని ఒక ఊరు నుంచి ఇంకొక ఆయన ఊరికి తెచ్చుకునే టైంలో మనందరికి తెలిసిన స్టోరీ దినవృత్తాంతంలో చూస్తాము. ఆయన ఏం చేశాడంటే, ప్రజల ముందు గంభీరంగా దాన్ని తీసుకురావాలి అనే ఆలోచనలో ఉంది, కానీ హృదయం మాత్రము దేవుని యొక్క ఆజ్ఞల పైపు లేకుండే. దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన విధంగా ఆ మందసాన్ని తీసుకురాకుండా ఆయన తయారు చేసిన ఒక బండిలో ఆ ఒక మందసాన్ని తీసుకురావటము, 30,000 మంది శూరులను ముందు పెట్టి గంభీరంగా ఆయన తీస్తుంటే ప్రజలందరూ చూసి ఎంత జయజయలు కొట్టింటారు. ప్రజలు చూస్తున్నప్పుడు ఆ మార్చింగ్ అవంతా చూసినప్పుడు, ఓ ఎంత గంభీరమైన దేవుని యొక్క మందసాన్ని తెస్తున్నాడు అనే ఆ గ్రేట్ నేము దావీద్కి ఆ రోజు జయజయలు కొట్టింటారు. కానీ దేవుడు ఆ బండిని వెళ్ళనీకుండా ఉజా దాన్ని పట్టుకున్నప్పుడు ఆయనని వెంటనే మొత్తి ఆయన అక్కడే మరణించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క లేఖనానుసారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా దావీదు ప్రవర్తించలే. ఆయన హృదయం అంతా కూడా వేరే విధంగా ఆయన మెటీరియల్ థింగ్స్ మీద, లేదంటే ఎలా గంభీరంగా దీన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆజ్ఞ ప్రకారంగా ఏంటంటే ఆ లేవీలు భుజాల మీద మోయాలి. నూతనమైన ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేవుడు అనుమతి లేకుండా అక్కడికి తీసుకొచ్చి అక్కడంతా కూడా ఆ విధంగా చేశాడు. ఇవన్నీ కూడా లేఖనాలకి విరుద్ధంగా చేశాడు. కానీ దేవుడు చివరికి దాన్ని అక్కడికి ఆపేశాడు. తర్వాత దావీదుకి అర్థమైంది, దేవుడు ఉజ్జాని మొత్తడానికి కారణం ఏంటంటే, నేను నా హృదయము ఈ యొక్క దేవుని యొక్క మాట వైపు లేదు కనుక సెకండ్ టైం మళ్ళీ తెచ్చేటప్పుడు ఎంత దూరం ఉన్నాను, ఏం చేసినాను, లేవీలు మాత్రం భుజాల మీద పెట్టుకొని దేవుడు తయారు చేసిన ఆ పోల్స్ 2 చక్కగా ఆ ఒక మందసంలోనికి ఆ రింగ్స్లలో ఉంచి ఆ మోసుకుంటా వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ భారాన్ని మోయాలి, అది దేవుడు పెట్టిన విధానం. సో అలానే చాలా మంది మెటీరియల్స్ థింగ్స్ మీద చాలా ఆసక్తి, ఆలోచనలు ఉంటాయి. కానీ నిజానికి హృదయం ఎక్కడో ఉంటది. పాటలు పాడేటప్పుడు కూడా గంభీరమైన వాయిద్యాలను తీసుకొని ఏదో దేవునికి ఆరాధన చేస్తున్నట్టుగా ఆ సెల్ఫ్ తలంపుల ప్రకారంగా వెళ్ళిపోయి, నిజానికి హృదయం ఎక్కడో ఉంటది.
దేవునికి మాత్రం ఖాళీ పెదవులతో ఆరాధిస్తూ ఉంటాడు. ఒక వచనం కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అనేకమైన క్రైస్తవుల బిడ్డలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆరాధన అనేది హృదయపూర్వకంగా రావాలి. ఈ మార్త మరియలలో 2 హృదయాలలో ఒక మెయిన్ హృదయం ఏంటంటే, మరియకున్న లాంటి హృదయం మనకు ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని యొద్ద పాదాల యొద్ద కూర్చునటం అనేది మనం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని ఆరాధించే విషయంలో అన్నిటికన్నా ప్రాముఖ్యత తీసుకోవాల్సిన అవసరత ఉంది అని నేర్చుకోవాలి మనం. ఎందుకంటే భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, సర్వము ఆయన చేతిలో ఉన్నది. జీవితం అంతా కూడా మనము ఆయనని ఆశ్రయిస్తూ మనం ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలి. లూకా 9:62లో చూస్తే ఇంకా బలమైన మాట సువార్తికులు నేర్చుకోవచ్చు. ఏంటంటే, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. నాగటి మీద చేయి పెట్టి పంటని దున్నుతున్నాడు, కానీ హృదయం ఎక్కడా ఉన్నది ఆయనకి, కనుక వెనక తట్టు చూస్తా ఉన్నాడు. అలా హృదయం లేని వారు దేవుని పనిలో ఉండొచ్చు సువార్థికులు. లేదంటే హృదయం లేకుండా ఆరాధనకు వచ్చి నీ మైండ్ ఎన్నో 10,000 మైళ్ళ దూరంలో ఉండి నీ సెల్ఫ్ బాడీ మాత్రమే అక్కడ ప్రెసెంట్ ఉంటే, ఈవెన్ ఆరాధనలో కూడా నిజమైన ఆరాధన చేయకుండా నీ హృదయము మెటీరియల్ థింగ్స్ మీద ఉన్నట్టు. అలాంటి వారు ఏమంటున్నారంటే, ఇక్కడ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పింది. చాలా డేంజరస్ వర్డ్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. అన్ని కూడా హృదయపూర్వకంగా చేయటం అనేదే ప్రాముఖ్యము. బైబిల్ ప్రకారంగా ఆరాధన చేస్తే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. పాటలు పాడేటప్పుడు ప్రతి మాట నీ హృదయం నుంచి దేవునికి రావాలి. అప్పుడే ఆ పాటకి దేవుని దృష్టిలో సరి అయిన అర్పణ. లేకపోతే కయోను అర్పణలాగా అయిపోతుంది. ఏబేలు అర్పణ హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు. కయోను హృదయపూర్వకంగా దేవునికి కానుకలు ఇవ్వలేదు. అలానే నువ్వు ఆరాధన చేసిన, నువ్వు ఇచ్చినను ఏది చేసినను హృదయపూర్వకమైన విధానము అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని యేసు ప్రభు మార్తాకి చెప్తా ఉన్నాడు. ఈమె కుట్టినట్లాంటి హృదయం నీకు కూడా ఉండాలి, నువ్వు రా అన్నట్టుగా మార్తాని పిలిచి ఉన్నాడు. మనం చూసినట్లయితే మార్తతో యేసు ప్రభు ఏమన్నాడు, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అనేకమైన పనులు పెట్టుకుంది, టెన్షన్లో ఉన్నది. ఈమెకున్న టెన్షన్ ఒకటి, మరియకున్న టెన్షన్ ఒకటి. యేసు ప్రభుతో వెళ్ళిపోతాడేమో, నేను ఎంత వాక్యం వింటే అంత చాలా అవసరము అని చెప్పి ఆమె టెన్షన్తో కూర్చుంది యేసు ప్రభు మాటలు వినుకుంటా. మార్తకున్న టెన్షన్ అంతా ఇంకొక టెన్షన్ ఏంటంటే, ఇద్దరికి 2 టెన్షన్స్ ఉన్నాయి. ఆమె పనుల మీద టెన్షన్ ఉంది. నిజంగా మనకున్న టెన్షన్ ఏముండాలి తెలుసా అండి? జీవితం ముగిస్తుంది, నీ లైఫ్కి ఆవిరి లాంటిది. ఎప్పుడు ముగిస్తామో లేదు. ఒక్కొక్క దినము వెళ్ళిపోతానే ఉన్నది. ఆ దినం వెళ్ళిపోయిందంటే తిరిగి రాదు. స్లోగా వయసు అయిపోతా ఉన్నది. స్లోగా అన్నిటికీ మనము మరణానికి దగ్గర అవుతా ఉన్నాము. ఏజ్ అనే డేట్ పెరుగుతా ఉన్నది. దేవునికి ఎంతవరకు ప్రాముఖ్యత ఇచ్చాము, హృదయపూర్వకంగా మనం ఏం చేయగలిగాము అనే తలంపు మనకు ఉండాలి. చాలా మందికి తలంపు ఏముంటుంది అంటే, ఈవెన్ క్రిస్టియన్స్ కి కూడా భూమి మీద నేనేం చేశాను అనే తలంపులలో మునిగిపోతా ఉంటారు. ఇంకా నేనేమో చేయాలి, ఇంకా ఏమో చేయాలి, ఏజ్ అయిపోతుంది అనే పనిలో బిజీ ఉంటారు మార్తలాగా. కానీ నా వయసు అయిపోతుంది, నేను ఎంతవరకు దేవునితో నేను నడుచుకోవాలి అనే తలంపు మరియ లాంటి ఆ టెన్షన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందంగా చర్చిని తయారు చేయొచ్చు, కానీ లోపల హృదయం దేవుని దగ్గర ఉండకపోవచ్చు. ప్రయోజనం ఏమి లేదు. ఇన్వర్డ్ బ్యూటీ లేకుండా అవుట్వర్డ్ బ్యూటీని అందంగా సంఘాన్ని చర్చిని తయారు చేసుకుంటే ఏం ప్రయోజనము? కొంతమంది సంఘాన్ని అనగా చర్చ్ బిల్డింగ్ ఎంతో బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు, కానీ హృదయము సంఘస్థులకు మాత్రము ఆరాధన సరిగ్గా ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొంతమంది పిల్లల డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ గురించి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంత హైయెస్ట్ ఎడ్యుకేషన్ నా కుమారుడు వెళ్ళాలి అనే టెన్షన్లోనే ఉంటారు. కానీ ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నాడు నా కుమారుడు అనే పాయింట్ మీద చాలా తక్కువ మంది ఆలోచన చేస్తారు. ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఓకే, బట్ వాట్ అబౌట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్? ఈరోజు చాలా మంది పిల్లలకి స్టోరీస్ ఆఫ్ ద బైబిల్ చాలా మందికి తెలియదు, ఎందుకంటే తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారు. సండే స్కూల్ అనే పదం బైబిల్ ఎక్కడ లేదు, సండే స్కూల్ ఎక్కడ లేదు. తల్లిదండ్రులే పిల్లలకి బోధించాలనేది ద్వితీయోపదేశకాండంలో చూస్తున్నాం. ఎవ్రీ హౌస్ షుడ్ బి ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రతి ఇంట్లో యాజకత్వం పురుషుడు చేస్తూ బోధించే వ్యక్తులుగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా
పిల్లలని ఆత్మీయ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలి. కానీ ఈరోజు తల్లిదండ్రులు చాలా మట్టుకి పిల్లలకి మెటీరియల్గా అనగా శారీరకంగా వారికి ఎంతవరకు నేను తీసుకెళ్ళగలను అనే తపనతో ఉంటారు, కానీ ఆత్మీయంగా ఎంతో ఎదిగింపజేయాలి అనేది మర్చిపోతారు. నిజానికి విశ్వాసము పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళంత విక్టోరియస్ పిల్లలు ఎవరు భూమి మీద ఉండలేరు. ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ విక్టోరియస్. వారిని దేవుడు ఎట్లయినా లిఫ్టప్ చేస్తాడు, వారెవరు కూడా విడిచిపెట్టాడు. ఆ దేవుని మీద నమ్మకము, విశ్వాసము అనేది నేర్పించే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉన్నారు. ఈరోజు సండే స్కూల్ సంఘాలు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే పేరెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు టీచ్ దర్ చిల్డ్రన్. పిల్లలకు బోధించే విషయంలో పేరెంట్స్ ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. చాలా మంది భూ సంబంధమైన అకౌంట్లు నింపుకోవాలని చూస్తారు, కానీ ఎంతవరకు నేను నింపుతున్నాను, యథార్థంగా నింపొచ్చు, అయినా కూడా ఇంకొక అకౌంట్ పరలోకంలో ఉంది, దాన్ని కూడా నువ్వు నింపుకోవాలనే ఆలోచన కలిగి ఉండదు. నీ హృదయము లోక సంబంధమైన విధంగా మనం ఉంచుకోవద్దు. ఫిజికల్ బ్యూటీనెస్, హ్యాండ్సమ్ అనే దాని వెనుక పరిగెత్తుతారు, కానీ ఇన్వర్డ్ బ్యూటీ గురించి, ఇన్వర్డ్ లో నీ హృదయం ఎలా అందంగా ఉండాలి అనేది చూడాలి. ఈ యొక్క లోకరీతి వరీస్ అన్ని కూడా మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తా ఉన్నది. ప్రాముఖ్యంగా యేసు ప్రభు లోనికి వచ్చాడు, ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు మనకైతే తెలియదు. అంత గ్రేటెస్ట్ ఆయన బోధన వినటానికి ప్రజలందరూ వెంబడిస్తూ ఆయన చుట్టూ నిలబడటానికి స్థలం లేకుండా ఆయన మాటలు వినటానికి ఆసక్తితో వస్తున్న జనులు, అలాంటి పవర్ఫుల్ యేసు ప్రభు, అలాంటి శక్తి గల మన ప్రభు యేసుక్రీస్తు వారింటికి వచ్చినప్పుడు మార్త కూడా ఏం చేయాలి తెలుసా అండి? యేసుతో పాటు కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు, నాకేం నేర్పించగలడు అని నేర్చుకునే పరిస్థితిలో ఉండాలి. బట్ షీ వాజ్ వరీడ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? అవసరమైనది ఒకటే అంట. యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియని వెళ్ళమని చెప్పలేదు యేసు ప్రభు. ఈమె మార్తకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది ఇంకెప్పటికీ, ఈ ఆశ ఎప్పుడు ఈమెలో నుంచి వెళ్ళదు అని. ఉత్తమమైనది ఆమె ఎన్నుకున్నది. సో నీ జీవితంలో నువ్వు ఉత్తమమైనది ఎన్నుకొని ఉన్నావా? నీ హృదయం దేని గురించి ఆలోచనలో ఉంది? ఎవ్రీడే లైఫ్ లో డూ యూ రియల్లీ హ్యావ్ ఎ హార్ట్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్? నీకు నిజంగా నీ హృదయము దేని గురించి ప్రయాసపడుతుంది? ఏ గురించి టెన్షన్ లో ఉన్నావు? దేని గురించి వరి అవుతున్నావు? దేవుని సంతోషపరిచి ఆరాధన చేసే పనిలో నీ హృదయం వరి అవుతుందా, లేకపోతే భూ సంబంధమైన వాటి మీద హృదయం వరి అవుతుందా? దీన్ని జాగ్రత్త పరీక్షించుకోవాలి. 3 విషయాలు మరియ ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పటిదాకా మార్తను చూసాం మనము. ఇప్పుడు 3 థింగ్స్ మేరీకి ఉన్న క్వాలిటీస్ లో మనం 3 విషయాలు చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే సిట్టింగ్ అట్ జీసస్ ఫీట్. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది అంటే అర్థం ఏంటంటే సబ్మిషన్. అంటే ఆమె విధేయతతో స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మార్గాన్ని ఎన్నుకున్నది. లోబడిన జీవితము. సామెతల గ్రంథం 3:5-6లో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి అందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏమంటున్నాడు తెలుసా అండి? సమస్త విషయములలో స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకుండా అన్ని విషయాలలో దేవుని మీద నమ్మకం ఉంచమని, దేవుని మీద ఆధారపడాలని ఈ యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. ఓకేనా అండి? సబ్మిషన్ అంటారు దాన్ని. పూర్తిగా దేవునికి లోబడే జీవితం మరియకున్నట్టుగా చూస్తున్నాం. పాదాల దగ్గర కూర్చోవటం అంటే ఇంకొక రెండో అర్థం ఏమొస్తుందంటే సాక్రిఫైస్, త్యాగము అనేది మనకు అర్థమవుతా ఉంది. ఏంటి అంటే ఈమె త్యాగం చేసుకుంది, అన్నిటినీ వదిలేస్తుంది, దేవుని దగ్గర కూర్చుంది. ఓకేనా అండి? మత్తయి సువార్త 16:24లో, అప్పుడు యేసు తన శిష్యులు చూచి, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏం చేయాలి? సాక్రిఫైస్ ఫర్ ప్రేయర్. టైం తీసుకోవాలి ప్రార్థనకి, అంటే నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాల్సిందే, త్యాగం చేసుకోవాల్సిందే. వాక్యం చదవాలంటే నువ్వు త్యాగం చేసుకోవాల్సిందే, లేకపోతే నువ్వు వాక్యం చదవలేవు. నీ వేరే పనుల నుంచి అన్ని టైంని కట్ షార్ట్ చేసుకుని దేవుని వాక్యాన్ని చదవటానికి అంటే నీ హృదయంలో నువ్వు ఒక సాక్రిఫైస్ చేసుకుంటున్నావు. అలానే సమయము దేవునితో గడపటానికి లోకరీతి ప్లెజర్స్ అన్నిటిని ఆపేసి ఆ సమయం దేవునికి ఇవ్వటం, దానికి ఒక సాక్రిఫైస్ ఉంటుంది. కొన్నిసార్లు ఆహారాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఉపవాస ప్రార్థన కోసం ఆహారాన్ని సాక్రిఫైస్ చేసుకొని దేవుని దగ్గర తగ్గించుకునే దినము కొంతమందికి ఉంటూ ఉంటుంది. ఇలాగా సాక్రిఫైస్డ్ లైఫ్ అనేది
సిట్టింగ్ అట్ ద జీసస్ ఫీట్, యేసు పాదాల దగ్గర కూర్చోవటము అంటే రెండో భాగం నీకు అర్థమవుతుంది ఏంటంటే సాక్రిఫైస్డ్ లైఫ్. యేసు ప్రభు ఎంత త్యాగం చేశాడు, సిలువలో రక్తం కార్చి భూమి మీదకి వచ్చి ఆయన పరలోకకి సంబంధమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనందరి కోసము ఆయన మరణించి తిరిగి లేచి ఆయన రక్తం ఇచ్చి మనల్ని తిరిగి కొనుక్కున్నాడు. నరకాగ్నిలో పడకుండా మనల్ని తప్పించుటకు యేసు ప్రభు సిలువలో త్యాగమయ్యాడు. యేసు ప్రభు త్యాగము ఎంత గొప్పది, మనం ఏమి ఇచ్చినాను తక్కువే. ఈరోజు నీకు అన్ని ఇస్తున్నాడు దేవుడి సమయం నువ్వు ఎంతవరకు దేవునికి ఇస్తున్నావు, నువ్వేం త్యాగం చేస్తున్నావు దేవుని కోసం, నీ జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకొని రక్షణ పొందావా? మరి యేసుప్రభు అంత గొప్ప త్యాగం చేశాడు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసినడలా ఏడ తప్పించుకుందువు. రక్షణని కొంతమంది నిర్లక్ష్యం కూడా చేస్తారు. యేసుప్రభు సిలువలో అంత గొప్పగా త్యాగం ఇస్తే ఒక ఆజ్ఞ ద్వారా, ఒక బాప్టిజం ద్వారా నీకు పరలోక రాజ్యానికి మార్గం వస్తుందని యేసుప్రభు చెప్తుంటే అది ఎంతో కష్టం అనిపిస్తుంది కొంతమందికి. ఆ విషయంలో కూడా దేవుని దగ్గర సాక్రిఫైస్ చేసుకునే వ్యక్తులుగా ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే దేశు యొద్ద కూర్చో ఉండటము అంటే ఒక సాక్రిఫైస్డ్ లైఫ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడో భాగం ఏంటంటే యేసు పాదాల మీద అంటే సర్వీస్ కూడా ఉన్నది. దేవునికి పూర్తిగా ఆరాధించే విధానము. యోబు చూడండి, ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టం ఉన్నా, శరీరం అంతా కూడా కుళ్ళిపోతున్నాను, కుటుంబము పిల్లలు మరణించి బిజినెస్ డౌన్ అయిపోయి అన్ని డైరెక్షన్ నుంచి లాసెస్ వస్తున్నా యోబు మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తానే ఉన్నాడు. చూసిన వారు ఆశ్చర్యపడ్డారు, భార్య ఆశ్చర్యపడుతుంది యోబు భక్తిని చూసి. కానీ యోబు మాత్రం దేవునికి చేసే సర్వీస్ ని, దేవునికి చేసే భక్తిని మానలేదు. కొంతమంది దేవుడు దాన్ని చాలా దీవించాడని దగ్గరికి వస్తూ ఉంటారు, దేవునికి దగ్గరికి. దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని పోయిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు నాకు భూ సంబంధంగా అని చెప్పి వెనకకి తిరిగి వెళ్ళిపోతారు, ఆరాధనలో మానేస్తారు. ఈరోజు సాక్రిఫైస్డ్ లైఫే కాకుండా, సబ్మిషనే కాకుండా, అనగా లోబడటము త్యాగమే కాకుండా దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు, ఆరాధన విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ హీ నెవర్ ఎవర్ స్టాప్డ్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి మహిమపరచుట, ఆయన పనిని ఆయన మానలేదు. ఇర్మియా ఎన్ని శ్రమలు పడినాను దేవుని కట్టడలు అందే ఆయన హృదయం ఉండే, ఆయన సర్వీస్ చేయటమే ఆయన భాగంగా. హోషియా కూడా పని విషయమై ఆయన ఆసక్తి కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. పాల్ ఎగ్జాంపుల్ చూస్తాం, ఆయనకి ముళ్ళులాగా ఆయనకి బాధ ఉన్నాను, ఒక ముళ్ళు ఉన్నాను, ఆయన దేవుని పని విషయంలో పూర్తి ఆసక్తితో పరిగెత్తిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇంకా దేని మీద కూడా ఆయన మనస్సు లేదు. యేసు పాదాల మీద కూర్చోవటం అంటే మరియ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మూడు భాగాలు ఏంటంటే లోబడటము, త్యాగము, హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేయటం, సర్వీస్ చేయటం. ఎలీషా చూడండి, ఎలీషా అంటాం మనం తెలుగులో. ఎలీషాకి ఎంతమంది శత్రువులు వచ్చినా ఆయన దేవునికి ఆరాధన చేస్తా ఉన్నాడు, దేని గురించి చింత లేదు. తల్లిదండ్రులను వదిలేశాడు, ప్రవక్తని వెంబడించాడు, దేవుని పని తీసుకున్నాడు, ఆ పనిని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. శత్రువులు కూడా ఆయనను ఏం చేయలేకపోయారు. శత్రు సైన్యం వచ్చినను దేవుడు ఆయన బిడ్డలని కాపాడుటకు, ఎలీషాని కాపాడుటకు పరలోక సైన్యాన్ని పంపించాడు. అలాగా దేవుని బిడ్డలకు ఉండే కాపుదల, ఆయన కోసము త్యాగం చేసుకొని లోబడి దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదాలు అనేకమైనది. దేవుడు వారిని విడవడు, ఎడపాయడు. దేవుని ప్రేమించిన వారికి అన్ని సమకూడి మేలుకే జరుగుతాయి అంట. ఏది కూడా అపాయం వచ్చినను అది మేలుకే మారిపోతుంది అంట. నాట్ టు ఆల్ పీపుల్, దోస్ హూ లవ్ గాడ్ అనేది బైబిల్లో. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే. కనుక ఈ విధంగా మూడు గుణాలు మన జీవితానికి కూడా ఉండాలి. ఎల్లప్పుడూ యేసు పాదాల దగ్గర ఉంటూ లోబడే జీవితం ఉండాలి. ఎల్లప్పుడూ త్యాగం చేసుకుంటూ, సమయాన్ని లోకంలో ఉండగా అన్నిటినీ త్యాగం చేసుకుంటూ దేవునికి మనము త్యాగపూర్వకమైన జీవితం దేవునికి ఉండాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ సంపూర్ణమైన హృదయంతో దేవుని పనిలో భయభక్తిలో నడుచుకునే విధానంగా మనం ఉండాలి. 49 చివరికి వచ్చిన ముగించుకుందాం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏం చేయాలి? నిద్రపోతున్న అందరము మెలకుగా ఉండాలి. ఏంటి నిద్రపోయే విషయంలో? సంఘానికి వస్తావు, హృదయం ఎక్కడ ఉంటుంది? ప్రయోజనం ఏంటి? భూమి మీద రక్షణ పొందుతావు, కట్టడల పక్కన నడుచుకోకుండా నీ ఒక తలంపులు నెరవేర్చుకుంటావు, ఏం ప్రయోజనము? పాటలు పాడతావు, హృదయం ఎన్నో మైళ్ళ దూరం ఉండి దేవుని దగ్గరకు వచ్చి పాటలు పాడి
హృదయం దూరకుంటే ఏం ప్రయోజనము? కనుక నిద్ర లేవాలి క్రైస్తవ బిడ్డలు. ఏం చేయాలి? దేవుని వాక్యం ఎన్నిసార్లు వినను, రక్షణ లేకుండా జీవిస్తే ప్రయోజనం ఏముంది? క్రైస్తవుడు అని చెప్పుకుని క్రీస్తులో జన్మించిన వాడే క్రైస్తవుడు అని పిలువబడతాడు. అందుకే ఆల్వేస్, ఎల్లప్పుడు నీ హృదయము మరియలాగా దేవుని ఆశ్రయించే హృదయంగా ఉండాలి. అన్నిటి విషయంలో వరి అవటం మానేసేయాలి. వరి ఉంటే దేవుని కార్యాలు చేయలేము. కనుక మన వరీస్ ని పక్కకు పాడేసి దేవుని ఆశ్రయించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది ప్రాముఖ్యమైనదో, ఉత్తమమైనదో దేవుడు కోరుతున్నాడో తెలుసుకొని ఆ దేవుని వాక్యమందు, ఆజ్ఞలయందు నిలకడగా ఉండి ముందుకు సాగే బిడ్డలుగా ఉండాలి. మత్తయి 6:33 చెప్పి ముగిస్తాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్? దేవునికి కావాల్సింది రాజ్యాన్ని వెతకాలి, నీతిని అనగా ఆయన కట్టడలను వెతకాలి. అలాగా మనకున్న కొంచెం లైఫ్ దేవుని కోసం జీవించాలి. అలా ఉన్నప్పుడు మన ప్రయాణం ఒక మంచి పోరాటంగా ఉంటుంది. భూమి వదిలిన తర్వాత మన కోసం దేవుడు అట్లాంటి వారి కోసం పరలోకంలో ఒక మ్యాన్షన్ తయారు చేశాడు. నీకు తెలియకుండానే నువ్వు ఇది చేస్తున్నావు. భూమి మీద నీకు ఒక స్థలము సిద్ధపడతా ఉంది. నీకు ఒక పెద్ద మ్యాన్షన్, అది ఆత్మకి సంబంధమైన ఆ మ్యాన్షన్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. మనకి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నాడు అంటే, ఒక మ్యాన్షన్ అంటే భూమి మీద ఒక పెద్ద ప్యాలెస్ లాంటి స్థలము అని మనం ఊహించుకుంటాం, చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆనందకరమైన స్థలం నీ కోసం దేవుడు పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఆయన నీ కోసం అన్ని సిద్ధపరుస్తాను. నువ్వు ప్రయాసపడుతున్నావు భూమి మీద, కష్టమున్నా ఏదున్నా నీ హృదయం అంతా దేవుని మీద ఉంచావు కనుక నీ నిమిత్తము దేవుడు పరలోకంలో ఒక సిద్ధపాటు జరుగుతూ ఉన్నది. భూమి మీద కొంతమంది దీని గురించి ఆలోచన చేయరు కనుక పరలోకాన్ని పోగొట్టుకుంటారు. హృదయం అంతా లోకరీతిగా ఉండి పరలోకాన్ని పోగొట్టుకుంటాం. సువార్థికులు కూడా ఒకటి నేర్చుకోవాలి. ఎక్కడ పోయినా బోధించే బిడ్డలుగా ఉండాలి. అక్కడ ఏం చూస్తున్నాం? యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినాక కూడా అక్కడ కూడా బోధిస్తున్నాడు దేవుడు. అంటే వ్యక్తిగతంగా ఈవెన్ వన్ సోల్ని కూడా దేవుడు వదలకుండా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పోయినాడు? గుంపులో బోధించాడు, చేస్తూ ఉన్నాడు. కొండ మీద ఉండి ప్రసంగం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా వీడికి వచ్చినప్పుడు కూడా ప్రసంగం ఇస్తానే ఉన్నాడు, నేర్పిస్తానే ఉన్నాడు. అలాంటి పనిలో ఆసక్తి కలిగి దేవుని సువార్త పనిలో జాగ్రత్త ఉండాలి. సంఘస్థుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారిని బలపరిచే మైండ్ సెట్ తోటి సువార్తని ప్రతిదినము ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అలాంటి గ్రేటెస్ట్ లెసన్ ఇంకా ఎన్నో పాయింట్స్ మనం సువార్థికులకు కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. మే లార్డ్ బ్లెస్ దిస్ సర్మన్. దీన్ని వినటమే కాదు, నెరవేర్చే బిడ్డలుగా ఉందాం. దేవుడు ఎందుకు మనకు వాక్యం వినిపిస్తాడంటే మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి. కనుక ఈరోజు దేవుడు వాక్యం వినిపించాడు. విని ఒకడు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తాడు. దాని హృదయంలో దాచుకుని నేర్పిస్తాడు. అలాంటి బిడ్డలుగా మనం ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ లేఖనం ఇచ్చినందుకు వందనాలు. మరియ ద్వారా, మార్తా ద్వారా మేము నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు మాకు నేర్పించావు. మేము భూమి మీద వచ్చేసినాము కనుక ఒకరోజు వదిలేస్తాము. మా పోరాటము, మా ప్రయాసము నాయన ఒక మంచి పోరాడే వ్యక్తులుగా చేయి తండ్రి. ఎల్లప్పుడూ నీ పాదాల దగ్గర ఉండి లోబడే జీవితము, ఎల్లప్పుడూ నాయన నీ త్యాగపూర్వకమైన జీవితము, నీ కట్టడలందు ఎల్లప్పుడూ ఆరాధించే హృదయము మాకు అనుగ్రహించి మేము జాగ్రత్తగా ఉత్తమమైన దానిని, వాక్యాన్ని వెతుకుచు వినుటకు వేగిరిపడుతూ తండ్రి ప్రభా మరి పరిగెత్తే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోవాలి. ఇంకా కూడా మేము లోకం వైపు ఉంటే మా తలంపులను మార్చి మేము సంపూర్ణంగా హృదయపూర్వకంగా నీ కోసం జీవించినట్లుగా మాకు సహాయపడతావని, మా జీవితం వేస్ట్ కాకుండా మా కోసం నువ్వు త్యాగమే ఎలా పరలోక రాజ్యంలో మా కోసం స్థలం ఏర్పరిచావో అలానే ఆ ఏర్పరిచిన స్థలాన్ని పొందుకునే విధంగా మేము త్యాగం చేసుకుని జాగ్రత్త జీవించినట్లుగా సహాయపడతామని యేసు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.